వైకాపా పార్టీలో సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ మధ్య నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయనపైన వచ్చినటువంటి ఆరోపణలను ఖండించే దానిలో భాగంగా గౌరవ వీడియో అధిపతులు కొందరిపైన కొన్ని మీడియా సంస్థలపైన దారుణంగా మాట్లాడారు. ఆ మీడియా ప్రతినిధులు మీడియా సంస్థలని బ్లాక్ మెయిల్ చేసే విధంగా బెదిరించే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనపైన వచ్చిన ఆరోపణలు ఖండించుకోవచ్చు. మీడియా సంస్థలు అతనిపై పని కట్టుకుని దుష్ప్రచారం చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా వారిని పేర్లు పెట్టి వాడు వీడు అని సంబోధించడం, వారిని బెదిరించడం, మరీ ముఖ్యంగా మహాన్యూస్ వంశీకృష్ణ గారిని కథ తెలుస్తానని అనడం తీవ్రంగా ఖండిస్తున్నాము. వైకాపా పార్టీలో సీనియర్ నాయకుడు బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలను ఖండించే దాంట్లో భాగంగా గౌరవ మీడియా సోదరులపైన, మీడియా అధిపతులపైన, కొన్ని మీడియా సంస్థలపైన దారుణంగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులను, మీడియా సంస్థ అధిపతులను బ్లాక్మెయిల్ చేసే విధంగా, బెదిరించే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఖండించుకోవచ్చు, తప్పులేదు. అయితే అదేదో కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని అతనిపైన దుష్ప్రచారం చేసినట్టుగా, అసత్య ప్రచారం చేసినట్టుగా, టెలికాస్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ వారిని పేర్లు పెట్టి సంబోధించడం, వాడు వీడు అని చెప్పి బెదిరించడం, మరీ ముఖ్యంగా మహాన్యూస్ అధినేత వంశీకృష్ణ గారిని వీడు వాడు వాడి కథ తేల్చేస్తున్న విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ మీద ఆరోపణలు చేస్తే ఖండించే హక్కు మీకు ఉంటుంది. ఒకవేళ తప్పుడు ఆరోపణలైనా, తప్పుడు కథనాలు ప్రచారం చేసుకుంటే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, న్యాయపరమైన చర్యలు తీసుకోండి. దాంట్లో ఎవరు కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే సంస్థను, మీడియా సంస్థలు బెదిరించే విధంగా, మీడియా అధిపతులు బెదిరించే విధంగా, బెదిరించి తమకు అడ్డు లేకుండా చేసుకునే విధంగా, వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడు వాడు అని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, అత్యంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరు. ఇటువంటి బెదిరింపుల ద్వారా తమ పైన వచ్చినటువంటి ఆరోపణలు పక్కదారి పట్టించాలనుకుంటే ప్రజలు హర్షించడం తెలియజేసుకుంటూ, మీకు సత్తా ఉంటే, మీ పైన చేసిన ఆరోపణలు వాస్తవం కాకపోతే మీరు చట్టరీత్యా చర్యలు తీసుకుంటే తప్ప వ్యక్తిగత దూషణలు,